స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మారిసిపేటలోని ఓ బ్యాంకులో అదేవిధంగా మరో 2 వైన్ షాపుల్లో చోరీలకు పాల్పడినందుకు విఫలయత్నం చేసినట్లు 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. తమకు రాబడిన సమాచారం ప్రకారం సోమవారం బ్యాంకు వైన్ షాపులను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా బ్యాంక్ వైన్ షాపుల్లో ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. బ్యాంకులోని ప్రధాన ద్వారానికి ఉన్న తాళాలు పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించి డబ్బు దొరుకుతుందేమోనని ప్రయత్నించి విఫలమైనట్లు ఆయన తెలిపారు. బ్యాంకు వైన్ షాప్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో నిందితులు స్పష్టంగా కనపడుతున్నట్లు వారిని అతి త్వరలోనే పట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. పండుగ సమయంలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తమ విలువైన నగదు బంగారు ఆభరణాలను ఇండ్లలో ఉంచి బంధువుల ఇంటికి ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఇదే సమయంలో మహిళల్లో గొలుసులు లాక్కుని కొందరు దొంగలు తిరుగుతున్నట్లు వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ తర్వాత తమకు ఎక్కువ శాతం ఫిర్యాదులు దొంగతనాలపై వస్తాయని, కావున ప్రజలు దొంగలకు అవకాశం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా తెనాలి పరిధిలో ఒకే రోజు 5 ప్రాంతాల్లో చోరీలు పాల్పడడం ఇది 3వసారి. పరిధిలో కూడా ఒకే రోజు చోరీలకు పాల్పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఒక బ్యాంకుకు వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే రాత్రి గుర్తు తెలియనటువంటి ఒక 2 వ్యక్తులు మెయిన్ గేట్ని బ్రేక్ చేసి లోన్కి ఎంట్రీ అయ్యి లోన్ ఉన్నటువంటి డ్రాయర్స్ అన్నీ కూడా చెక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ కూడా లభ్యం కాలేదు, ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి 2 వైన్ షాపుల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ప్రాపర్టీ లాస్ జరగలేదు. దీనికి సంబంధించి మా దగ్గర బ్యాంకులో అదేవిధంగా వైన్ షాపులో కూడా సీసీ క్యామ్స్ అవైలబిలిటీ వచ్చింది. అందులో 2 అక్యూజ్డ్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలోనే ఈ కేసుని డిటెక్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విన్నవిస్తాం. ఈ 4-5 రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పండగ కదా అని విలువైనటువంటి ఆభరణాలని డబ్బుని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అదునుగా చూసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హాలిడేస్ అయిపోయిన తర్వాత 17, 18, 19వ తారీఖుల్లో పోలీస్ కంప్లైంట్లు చాలా వస్తాయి. పోలీస్ స్టేషన్కి ఏమైనా వస్తాయంటే, మా ఇంట్లో మేము తాళం వేసి తిరుపతి పోయాం, తాళం వేసి బంధువులు ఇళ్ళకి పోయాం, వచ్చేటప్పటికి మా ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ముందే హెచ్చరిస్తాం. మీ విలువైన ఆభరణాలని అదేవిధంగా డబ్బుని బ్యాంక్ లాకర్స్లో కానీ లేదా మీ ఊరు పోయేటప్పుడు మీకు ముఖ్యమైనటువంటి బంధువులకు కానీ హ్యాండ్ ఓవర్ చేసి పోవాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చైన్ స్నాచింగ్ జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని షాపులు ఈరోజు ఎట్లయితే బ్రేక్ చేశారో అలా షాపులను కూడా టార్గెట్గా తీసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని యాంగిల్లో ప్రజలు ఈ 4-5 రోజులు తగు జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తాం.